అధ్యక్ష బీసీ సంబంధించినటువంటి అంశాలను అధ్యక్ష మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. మరి ఈరోజు నేతన్నల ఆత్మహత్యలు చాలా పెరుగుతున్నాయి అధ్యక్ష. మరి బతుకమ్మ చీరల గురించి కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం చాలా బాధాకరమైన అధ్యక్ష. వారిని నిజంగా కూడా వారి యొక్క ఆత్మగౌరవాన్ని వారి అవమానపరిచే విధంగా ఉంది అధ్యక్ష. మీ ఇట్లాంటి వర్డ్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. వారు ఇప్పుడు ఈ గడిచిన 7 నెలల్లో మీరు చెక్ చేసుకోండి. ఇఫ్ ఐఎమ్ రాంగ్ కన్సర్న్ మినిస్టర్ ఉన్నదో చెక్ చేసుకోండి. నేతన్న ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. వారికి ఏ రకంగా మీరు కాన్ఫిడెన్స్ ఇవ్వండి. బతుకమ్మ చీరలు నిజంగా కట్టుకున్న వాళ్ళు చాలామంది మా నగరంలో మా దగ్గర చూసినాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఎవరు కట్టుకుంటారా బతుకమ్మ చీరలు పిట్టలు పెడతారని చెప్పారు. చాలా బాధాకరం. అది 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 కరెక్ట్ కాదు. ఈరోజు బతుకమ్మ చీరలతో చేసినాం. మీరు ఏం చేస్తారో చెప్పండి. మీరు ఈరోజు ఏదో మీరు గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తామని చెప్పినారు. నేతన్న చీరల గురించి కూడా చెప్పండి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష బీసీ 5 నిమిషాలు 5 minutes బీసీ వెల్ఫేర్ 5 minutes. వివేకానంద గారు మొత్తం 19 డిమాండ్ల పైన మీరు ఒక్కరే మాట్లాడుతున్నారా? ఎవరికి అవకాశం లేదు? వేరే వాళ్ళకి ఎవరికి అవకాశం ఇవ్వద్దా? సార్ బీసీ వెల్ఫేర్ 5 minutes సార్ 5 minutes బీసీ వెల్ఫేర్ సార్. అధ్యక్ష ప్లీజ్ అందరి ఇంట్రెస్ట్ గురించి బీసీ గురించి మాట్లాడేది పోయి ఎందుకు వద్దంటారు అధ్యక్ష. నేతన్నలో చాలా పరిస్థితి ప్లీజ్ మీరు దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష. మీ ద్వారా మన కాన్స్టిట్యూన్సీలో చాలా మంది ఉంటారు, బీసీలు చాలా మంది ఉంటారు. కాబట్టి ఆ నేతన్నల గురించి కూడా ఏ రకమైన చర్య తీసుకుంటారో తప్పకుండా మిమ్మల్ని చేయాలని కోరుతాను అధ్యక్ష. నేను అదేవిధంగా గౌడనల్లో కూడా నేను పెద్ద ఎత్తున అది కవచం చేసినామని చెప్పేసి పెద్ద ఎత్తున మా పున్నం ప్రభాకర్ గారు వీళ్ళందరూ కలిసి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేశారు అధ్యక్ష. నిజంగా కూడా గౌడులకు న్యాయం చేయాలని చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలని కోరుకుంటున్నా. ఆ గతంలో కేసీఆర్ గారు వైన్ షాప్లలో 15% ఇచ్చిన అధ్యక్ష. దాన్ని మీరు ఇంకో 15% పెంచి వైన్ షాప్లో లిక్కర్ షాప్లో రిజర్వేషన్ గౌడ్స్కి పెంచమని చెప్పేసి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ పని చేయాలని చెప్పి కోరుతాను అధ్యక్ష. ఆల్రెడీ ప్రామిస్ బీసీ డిక్లరేషన్లో బీసీ డిక్లరేషన్స్ అన్ని కూడా దయచేసి మీరు చేయాలని కోరుతున్నాను. ఇంకోటి కూడా అధ్యక్ష ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. అదేవిధంగా అధ్యక్ష మనకి సామాజిక బాధ్యతగా భారత జాతీయ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ మరి అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరి అభయహస్తం మేనిఫెస్టోలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో వాగ్దానం చేసిన విధంగా GOMS నంబర్ 15 తేదీ 19 February 2009 పునరుద్ధరణలో ముదిరాజ్ సామాజిక వర్గాన్ని BCD గ్రూప్ నుండి BCA గ్రూప్కి మార్పునికి కట్టుబడి ఉంది అని ఆ రోజు వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. దాన్ని కట్టుబడి తక్షణం దాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ ఉంది అధ్యక్ష. వాళ్ళతో కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా బీసీ డిక్లరేషన్ గురించి అధ్యక్ష అయిపోయింది. బీసీ డిక్లరేషన్ గురించి అధ్యక్ష మరి ఆ రోజు 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతామని చెప్పారు అధ్యక్ష. దాని గురించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూట్ మ్యాప్ దాని యొక్క ఏం లేదు అధ్యక్ష. దయచేసి ఇంకోటి మన